గృహస్థులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ఈ విధంగా తిరిగి చెప్పవాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః. శ్రౌత సౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూక్తితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే వికనసే నమః. వికనసే నమః. శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్రకల్లోల శాస్త్రకల్లోల శంకులం శంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ వికనోర్నవం వికనస్ శ్రీ శ్రీ గోవింద 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 ఆద్య శ్రీ అధ్యశ్రీ మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయ ఆగ్నేయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే ప్రియపరాతి శ్రీ శ్వేత వరాహ కల్పే శ్రీ శ్వేత వరాహ కల్పి వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ జంబూద్వీపే జంబూద్వీప భారతవర్షే భారతఖండే భరతఖండే భరతఖండే శకాబ్దే శతాబ్ది మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే వెంకటాచల శ్రీ శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే కళ్యాణ మండపే అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానే వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణి మధ్యే శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం
విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః శ్రీనివాస స్వామి ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. చెప్పండి. సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష కామ్యము చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీల సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ. वर्धयन्तः सतञ्जीवेमशरदस्य वीराः इदं ब्रह्मपुनीमहे ब्रह्मा पुनातु निरुपमुकुटसुन्दरनित्यलक्ष्मी समेतो निखिलनिगमवेद्योनिस्तुलो वेङ्कटेशः निजचरणसमर्च्यासक्तभक्तौ गरक्षीणवसहृदये मे स्वाङ्कृभक्तिन् विदन् शुक्लाम्बरधरं विष्णुं चतुर्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् तदेव लग्नं सुधनं तदेव दाराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे ते कृतं स्मरामि यत्र योगीश्वरकृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीवृतजोर्भूति ध्रुवाणी ध्रुवतिर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजन्नित्यं व्रजनं शरणं ध्रुं तापस्तेषां जगस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दे कृतस्यामूर्तिकस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोजो भोजो नमाम्यहं प्राणानायम्या अद्यमया पूर्वोक्त एवं क्रमजयमिट्टा जामस्यां स्मृतिदौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमतिकलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं शुद्धिपुण्याः वाचनं करिष्ये आदौ निरुग्नेन प्रसमावाप्त्यर्थं
विश्वक्षेनाराधनं करिष्ये तदङ्गकलशाराधनं करिष्ये दारासत्त्वमानसेषु सरत्सरित्सु परिपूरितेषु अमो मृगण्डं प्रतिपादयिष्ये वृणोमि दत्ताकुं सुचरकुं सुचर्म इदमापशिवाजिपदमाढ्यान्ताढ्यान्तमाशुमाशुपदमाः पूततमा पुण्यतमा मेद्यतमामृतां प्रदरसाः पूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः एते शतं वृणये दहत्रं जज्ञजाः पाशाविददाः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विदोदविट्टर् विश्वे देवामुञ्चन्तु मृतस्वस्त्या ओम्बू वृणमावाहजामि प्रचेतसमावाहजामि रक्तामृतभावाहजामि जातस्पतिमावाहजामि वरुणाय नमः इदमासनं वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रेत सुप्रसन्नो वरदो भवतु ओमाग्नेयोजस्मात् वजामहे त्वा विश्वे ददात्वन्महितो निशम्भो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामदेशो विबुधानामनादिः यामे सुस्तान्दनितान् ददातु ओं भूस्वक्षे नमावाहजामि शान्तमावाहजामि हरमावाहजामि अमितमावाहजामि नित्यानवाय नमावाहजामि तद्दक्षिणे सूत्रपदे भावाहजामि वामे जयामावाहजामि विश्वक्षेनाय नमः विश्वक्षेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेनाय नमः शान्ताय नमः अराय नमः अमिताय नमः नित्यानपायिने नमः विश्वक्षेनाय नमः पुण्यपुष्पैः पूजयामि गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेनाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतसुप्रसन्नो वरदो भवतु भवद्वृणज्ञः सुपुण्याहं करोमि कुरुष्मा स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रियतां प्रयतां प्रजापतिः श्यां यन्तुकाराणि श्यां यन्तुमापानि श्यां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्यां यन्तुकाराणि श्यां यन्तुमापानि श्यां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्यां यन्तुकाराणि श्यां यन्तुमापानि श्यां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवावन्तु नो विट्टुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विट्टुर्विचक्रमे त्रयधानतदेपदं समूढमस्कपाकुं सुरे त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् विष्णोकर्माणि पश्यतयदो व्रतानि पस्पदे इन्द्रस्य युज्जस्सका तद्विष्णोः परमं पदकं तदा विष्णुन्दशौर्यः दिवीव दक्षिणादतं तद्विप्रासो विपण्यवो जाग्रवागुं सस्यमिन्ददे विष्णोर्यत्परमं पदं भद्रङ्करणे विष्णुयामदेवाः भद्रं पश्येमाख्यपरिजतित्राः स्त्रैरङ्गैः शिष्टवागुंसस्तनोभिर्विषयमधितं जदायुः शतमिन्नशुरदान्तिदेवायत्राणश्चक्राचरसन्तनूनाः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यैनि सुधा यद्गन्तोः अतिथिर्ध्योरतिथिरन्तरिक्षं अतिथिर्माता सुपिता सुपुत्रः विश्वे देवातिथिः पञ्चजन अतिथिर्जातपतिथिर्जनित्वं यत्पण्यन्नक्षत्रं तत्पत्कुर्वेदोपविशं यदा वै सूर्योदयति अतनक्षत्रण्यैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वेत् कार्ये स्यात् पुण्याः एव कुरुते दिविश्रे स्वान्तरिक्षे तस्मात् पृथिव्या सम्भव ब्रह्मवट्यसमति ब्रह्मवट्यसा यत्मा पवमानस्सु वर्जनः पवित्रेण विचर्षणिः यः पोता सुपुनातुमा पुनन्तमा देव जनाः पुनन्तमनवोदया पुनन्त विश्व आयुवः जातवेद पवित्रवद् पवित्रेण मुनाहिम शुक्रेण देवदेज्यते अग्ने कृत्वा कृतोकं वृण यत् पवित्रमट्यसि अग्ने विततमन्तराः ब्रह्मदेन पुनीमहे उपाभ्यान् देवसविदः पवित्रेण धमेन च यः पावमानी रत्येति ऋषिभिः समृतं प्रसं तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमानी स्वस्तजनैः सुदुघायुकृतस्तुतः ऋषिभिः समृतोर्जः ब्राह्मणे समृतं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहत्रधारेण पावमान्यः पुनन्तमा प्राजावत्यं पवित्रं सदोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमजं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीते समा पुनातो सोमस्वस्यामृतस्समीत्या यमो राजा प्रभृणापि पुनातमा जातवेदा मूर्जगिन्द्यामृणातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतके दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुपेषितं सन्नोऽस्तद्विपदे षण्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्यां दिशदेवार्तुजो मार्जयन्तां दक्षिणायां दिशमासां पितरो मार्जयन्तां प्रतीच्यां स्पृहा पटवो मार्जयन्तां
उदीच्यान् दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अदोदराद्रैर्नागेभ्यो मार्जयन्ताम् आवोजिष्ठामयोपवस्थानवोर्जेतदात्रा अहेरणाय चक्षुषे यो वत्सवतमोरदस्तस्य माजगदेनः उषधैरव मातरः तस्मा अरङ्गमामवो यस्सक्षदा इदन्वदा आपो जनगदाजनः वरुणाय नमः स्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः स्वक्षेणाय नमः यदा सुगमदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం ప్రపంచమునంతటినీ కూడా ప్రకాశింపజేయి సూర్యుని యందలి శక్తి తానే అయి ఉన్నటువంటి పరమాత్మ తాను ఎంత యోగ స్వరూపుడు, భగవానుని ఆవరించిన మాయ తెరను తాను యోగ స్వరూపుడను అనేటటువంటి అంశాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి జీవుడు కూడా పరమాత్మను తండ్రి వలె భావించి పరమాత్మ యొక్క అసలైనటువంటి ఉనికిని తెలుసుకొని సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నటువంటి మహావిష్ణువును, సర్వవ్యాపి అయినటువంటి భగవంతుణ్ణి తనలో కూడా తిలకిస్తూ తనలో ఉన్నటువంటి ఆసక్తే సర్వము ఉన్నదనేటటువంటి భావనలో ప్రతిపాదించుకుంటూ తనకు తాను జ్ఞాని అయి, యోగి అయి, భోగి అయి, ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనేటటువంటి విరాగి అయి ఆ వస్తు వ్యామోహం అన్నీ తగ్గి అసలైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మను పట్టుకునే అవకాశం అందరికీ కలుగుతుంది జ్ఞానం వల్ల. కాబట్టి సమస్త కర్మలను జ్ఞానాగ్ని చేత దహించుకొనుము అర్జున అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన కర్మలన్నీ కూడా పరమాత్మయే సాక్షిగా ఉన్నాడనే భావనతో మనం చేస్తూ ఈ కర్మలన్నింటినీ కూడా స్వీకరించినట్లయితే మనకు ఏ కర్మ అంటదు. ఇప్పుడు మనం సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా జీవునికి పరమాత్మకు అభేద స్థితి అనేటటువంటి అంశాన్ని మనం గమనించగలగాలి. ప్రతి అంశంలో కూడా అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి పువ్వులను, అక్షతలను, తులసి దళాలను, నవధాన్యములను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా శుద్ధ జలాలతో దివ్యమైనటువంటి శుద్ధీకరణ అనేటటువంటి అంశాన్ని, అనగా వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా శుద్ధీకరణ చేసేటటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే వస్తువులు ఏ విధంగా మంత్రం చేత శుద్ధి అవుతూ ఉంటాయో, మంత్రజలం చేత ఏ విధంగా శుద్ధి చేస్తూ ఉన్నారో మన మనస్సు కూడా ఆ విధంగా శుద్ధి చేయాలి, శుద్ధి చేసుకోవాలి. పవిత్రమైనటువంటి శుద్ధీకరణ గావించబడినటువంటి మనస్సు ఏదైతే ఉందో అది మన లక్ష్యమైపోవాలి. అనగా అలాంటి శుద్ధ సాత్వికమైనటువంటి మనస్సుతో కూడినటువంటి భావజాలం ఎవరికి ఉంటుందో, అలాంటి మనసు ఎవరికి ఉంటుందో అలాంటి వ్యక్తి ఏ కర్మలు చేస్తున్నా ఆ కర్మలన్నీ కూడా ఎంతో శుద్ధిగా ఉంటాయి, శుచిగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. పరమ రహస్యమైనటువంటి భగవానుని యొక్క ఉనికికి దగ్గరగా ఉంటుంది ఆ మనస్సు. అలాంటి మనస్సే జ్ఞానవంతమైనటువంటి మనస్సు. కావున జ్ఞానంతో సమస్త కర్మలను దహించుకునే అవకాశం ఉంటుంది. మనందరం కూడా అంతే నిష్ఠతో కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి ఏ విధమైనటువంటి వస్తు ద్రవ్యాలను సమీక్షించారో ఆ విధంగా మనం కూడా మన మనస్సు పూర్తిగా ఖాళీ ఉంచినట్లయితే, పరమాత్మ కోసం శూన్యంగా ఉంచినట్లయితే ఆ శూన్యమే భగవంతుడు. ఓం నమో వెంకటేశాయ. స్వయం పృథక్నే మృతయే వ్రాజ ఓం భూశేషమావాహజామి నాగరాజమావాహజామి సత్పురుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః క్లోభార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతి ధనర్వణః
స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురుపప్రభావహే సోమం స్వస్తి పువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయాదిత్యాసోపవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరోపసరగ్ని స్వస్తజే దేవావద్భ్రో స్వస్తయే స్వస్తినో రుద్రపార్త్వమసః స్వస్తి మిత్రావృణ స్వస్తి భద్రైరేవతి స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో దితే కృతి స్వస్తి పంతామనుచరేమ సూర్యాచంద్రమసామ్యవ పునదక్నాజ్ఞాచందమేమహి స్వస్తిరేంద్రాక్షమనిట్టనే మహద్భూతం వాయసం దేవదానాం ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు స్వామివారి కళ్యాణ కైంకర్యంలో భాగంగా రక్షాబంధన సంకల్పం, తదనంతరం రక్షాబంధన కౌతుకం అనేటటువంటి అంశాన్ని మనం తిలకించబోతూ ఉన్నాం. ఇప్పుడు చక్కగా స్వామివారికి కుడి చేతి భాగానికి అనగా దక్షిణ హస్తానికి ఈ రక్షాబంధనం అనేటటువంటి విశేషాన్ని నిర్వహించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. మలయప్ప స్వామిగా కీర్తించబడుతూ ఉన్నటువంటి పరమాత్మ ఎంతో రాజసోపేతమైనటువంటి క్రియలన్నింటినీ కూడా నిర్వహించుకుంటూ చక్కగా నేటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారు ఎంతో నిష్ఠాగరిష్ఠులై శక్తి సామర్థ్యాలు నింపుకున్నటువంటి వారై ఎంతో అనంతమైనటువంటి రూపాలన్నింటినీ కూడా ఒక్క రూపంగా భావన చేసి అది శ్రీ వెంకటేశ్వర ప్రభువై మనకు గోచరిస్తే ఎలా ఉంటుందో అలా స్వామివారు మనకు దర్శనమిస్తూ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ నేడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలన్నిటిలో కూడా తలమానికమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు ప్రత్యక్షంగా స్వామివారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నట్లుగా పరమాత్మ యొక్క దివ్యానుభూతిని కలుగజేసేటటువంటి అంశాలన్నిటి కూడా మనం సాధనపూర్వకంగా తిలకించాలి. చక్కగా స్వామివారు మనందరి పట్ల ఎంతో విశ్వాసం, ఎంతో ప్రేమానురాగాలతో కూడినటువంటి వాడై మనందరిలో వెలుగుతూ ఉన్నటువంటి వాడై పరమాత్మ తాను మన కోసం వీక్షిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని తాను కూడా ప్రత్యక్షంగా చూస్తూ చక్కగా దివ్యమైనటువంటి లోకాలను వెలిగించినటువంటి వాడై మనలో అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తూ నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఉన్నాడు. అదిగో శ్రీనివాసమూర్తి భోగమూర్తిగా యోగమూర్తిగా రాణిస్తూ చక్కనైనటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ వేడుకలో భాగంగా ఈ అద్వితీయమైనటువంటి శోభ మనకు కనిపిస్తూ ఉన్నది. అనంత లీలా వినోదుడై నేడు జగత్ ప్రసిద్ధి చెందినటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఈ అభిజిత్ లగ్నంలో అనగా ప్రతినిత్యము కూడా మధ్యాహ్నం నిర్వహించేటటువంటి ఈ లగ్నాన్ని అభిజిత్ లగ్నమని స్వామివారు మూల విరాట్ని ధ్రువబేర అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. అదిగో ప్రత్యక్షంగా స్వామివారి యొక్క కళ్యాణ కంకణ ధారణ అనేటటువంటి అంశాన్ని దక్షిణ హస్తానికి సమర్పిస్తూ ఉన్నాం. ఆ వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ వేడుకలో భాగంగా స్వామివారికి ఎంతో నిష్ఠాగరిష్ఠునైనటువంటి భక్తి భావనలతో ఈ వేడుకలో భాగంగా స్వామివారికి దక్షిణ హస్తానికి రక్షాబంధన కౌతుకం అనేటటువంటి విశేషాన్ని నిర్వహించడం విశేషం. అదేవిధంగా ఇప్పుడు ఇరుదేవేరులు కూడా చక్కగా అటు శ్రీరమణి ఇటు భూరమణి ఎంతో ధాత్రి విధాత్రి అనేటటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నటువంటి భూదేవి అమ్మవారు చక్కగా స్వామివారి సరసన స్వామివారి హృదయాన్ని ఆవిష్కరించినటువంటి అమ్మవారై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో అటు శ్రీరమణి చక్కగా తిరుచానూరు నందు వెలిసినటువంటి అమ్మవారు ఎంతో సౌందర్యమూర్తి అయి చక్కనైనటువంటి లోకాలనే పావన తత్వంతో తన్మయత్వంతో సాత్విక గుణంతో నింపేటటువంటి భావజాలాలు కలిగినటువంటి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అదిగో చక్కనైనటువంటి ప్రేమ పండితురాళ్ళు అంటారు కదా, ఆ విధంగా ప్రేమ పండితులై వెలుగొందుతూ ఉన్నారు, లోకానికి ఆదర్శాన్ని కుమ్మరించినట్లుగా. కనుక స్వామివారి కళ్యాణమే లోక కళ్యాణకారకం. ఎందుకు అంటే కళ్యాణంలో
భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి బంధం ఎంత అన్యోన్యానురాగాలతో ఉండాలో, ఎంత సౌశీల్యవంతంగా ఉండాలో, ఎంత నిష్ఠగా ఉండాలో, ఎంత పరమ పవిత్రంగా ఆ బంధం నిలబడాలో స్వామివారు లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేటి కాలమాన పరిస్థితులను బట్టి బాగా దెబ్బతింటున్నటువంటి వ్యవస్థ కళ్యాణ వ్యవస్థే కదా. కాబట్టి స్వామివారు ఆ ఆదర్శాన్ని ప్రపంచీకరణం చేయడం కోసం, కళ్యాణంలో ఉన్నటువంటి గొప్పతాన్ని ప్రపంచీకరణం చేయడం కోసం అలనాడు నారద మహర్షుల వారు ఏ విధంగా లోకలోకాలకు వార్తలను చేరవేస్తూ ఉంటారో ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాధ్యమం ద్వారా సమాచారాలన్నీ కూడా చేరవేస్తూ ఉంటారు. ఆ భాగంలో ఆ విధానాలన్నింటినీ కూడా మనం చక్కగా చూస్తూ ఉండేటటువంటి ఈ సందర్భంలో స్వామివారికి కుడి చేతి భాగానికి ఏ విధంగా రక్షాబంధన కౌతుకాన్ని విధించారో ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు అనగా ఎడమ చేతి భాగాలకు సమర్పిస్తూ ఉన్నారు రక్షాబంధనం అనేటటువంటి విశేషాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా కోమలత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ కరములు కదా, ఆ కరములకు స్వామివారి నిష్ఠ, అమ్మవార్ల నిష్ఠ కేంద్రీకృతమై ఏక కంఠంతో, ఏక భావంతో, ఏక ఆత్మతో, ఏకాత్మ భావనతో ముగ్గురు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కావున పరమ పవిత్రమైనటువంటి రెండు మనసులు ఒకటయ్యేటటువంటి ఈ సందర్భంలో, మూడు మనసులు ఒకటయ్యేటటువంటి ఈ సందర్భంలో అనేక గోపికలతో 16,108 మంది ప్రియురాన్లతో కూడినటువంటి శ్రీకృష్ణుడు ఏ విధంగా ఎంతమందిలో ఉన్నా ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కడి శిరస్సున ఒక్కొక్కడై ప్రకాశించు రీతిన ఆ విధంగా పరమాత్మ సర్వుల యందు కూడా పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకనే నారీ నారీ నడుమమురారే హరికే హరికే నడుమవయారే, నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి మధ్య నడుమ వయ్యారి. ఈ ప్రేమతత్వం ఇంతకంటే ఇంకా గొప్పగా ఉన్నదా? అస్సలు లేనే లేదు. ఎందుకు అంటే ఉన్నది ఒకటే ఒక తత్వం, ఒకటి పరమాత్మ, రెండు పరమాత్మకు సంబంధించినటువంటి భక్తుడు. కాబట్టి ప్రియభక్తితో, ప్రియ సఖభక్తితో, ప్రియభావనతో పరమాత్మను మనం వేడుకున్నట్లయితే, భావన చేసినట్లయితే సర్వము నిండి ఉన్నటువంటి పరమాత్మ మన పట్ల చూయించేటటువంటి జాలి, దయ అనేటటువంటి ఆభరణాన్ని మనం ఏ విధంగా ధరించాలో ప్రేమ పండితురాళ్ళైనటువంటి గోపికలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి గోపికారత్నాల జాబితాలో మన భక్తులందరూ కూడా ఆ విధంగా ఉండాలి అనేటటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే లోకమంతా కూడా ప్రేమ రసంతో విశ్వమంతా కూడా నిండి ఉంటుంది కదా. ఆ విషయాన్ని తెలియజేసేటటువంటి తత్వమే భార్యాభర్తల బంధం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మయి దేవాంద్రమణమాయ జంతా మయి ఆశీరస్తు మయి దేవహూతి దైవ్యాహోతాంత పూర్వేరుద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానశ్యంతు పృథివీదన్నో శాతా పృథివీతోకశాత పూతహ్యతనేన సౌమ్యా కృణద్వగం రచన హోత విగుంసద్ తత్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదో అగ్నిం గృహీత్వా. జాతవేదో భువనస్య రేతో అహిరింతదవైక్య నిశ్చదే అగ్నిమస్పస్తామయోభూః ఘృతప్రదేకో ఘృతజో నిరగ్నే ఘృతసమిద్యో ఘృతమస్యాన్నం ఘృతపృషస్వా సరితో బ్రువన్ ఘృతం బ్రువన్ సరజాయక్షదేవాన్ ఆయుర్దాగ్నే హవిషోజుషాణో ఘృతప్రదేకో ఘృతజో నిర్రేతి తత్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవిత ప్రసుభ. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్నాద్విసీమత సురుచో వేన ఆవహ స బుద్ధ్యా పుమాస్య విష్ట సతస్తజో నిమత శివ. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః. ఇదమాసనం
सोमो देनगुं सोमोर्वन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्यकं सुवेयं मुदुश्रवणं यो ददात तस्मै ओं भूः सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृतयित्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्त ऋषीरागुं सुकृताम्यत्रलोक तत्रैवग्नं यजमानं च देहि ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतामृतयित्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्त ऋषीणागुं सुकृताम्यत्रलोक तत्रैवग्नं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादाधावमादाय पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वाजभूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अन्तरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तु पोषि दक्षिणतो विष्णोस्तु पोषि उत्तरतो विष्णोस्तु पोषि प्राच्या विष्णोस्तु पोषि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोमं प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतामृतयत्वन्नागस्य पृष्ठेजमानोऽस्तु सप्त ऋषीणागं सुकृतां यत्रलोक तत्रैवग्नं यजमानं च देहि ओं प्रणय कोपो युनत्कु सवो युनत्कु सव्यशन्तान् विशः पात्राणि देव यज्ञायै सव्यशन्तान् विशः पात्राणि देव यज्ञायै दक्षिणप्रदौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मृतानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासृज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिगे जुष्टन्निर्वपामि इन्द्राजुष्टन्निर्वपामि अग्नेजुष्टन्निर्वपामि सोमाजुष्टन्निर्वपामि अग्नेजुष्टन्निर्वपामि सोमाजुष्टन्निर्वपामि अग्निसोमाभ्यागुष्टन्निर्वपामि प्रजापतिगे जुष्टन्निर्वपामि ब्रह्मणे जुष्टन्निर्वपामि वसुभ्यो जुष्टन्निर्वपामि वरुभ्यो जुष्टन्निर्वपामि रुद्रेभ्यो जुष्टन्निर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवे जुष्टन्निर्वपामि बृहस्पतये जुष्टन्निर्वपामि मित्राय जुष्टन्निर्वपामि वरुणाय जुष्टन्निर्वपामि आदित्येभ्यो जुष्टन्निर्वपामि अग्निभ्यागुष्टन्निर्वपामि पूष्णे जुष्टन्निर्वपामि कक्षाय जुष्टन्निर्वपामि कक्षदेवत सोमाय जुष्टन्निर्वपामि औपासृज्ञाय जुष्टन्निर्वपामि यज्ञदे विश्वेभ्यो देवेभ्यो जुष्टन्निर्वपामि सर्वदेवेभ्यो जुष्टन्निर्वपामि आद्यन्त प्रतिष्ठयामि चुरन्त्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समित स्वाहा अमृतृणमसि वा ऋणमसि अंतरतकं रक्षो अंतरित आराधयः प्रत्युष्टकं रक्षो प्रत्युष्ट आराधयः चिक्वदिस्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्थ्य अक्षता आद्या चरुभिः इंद्राय नमः वरुणाय नमः वायवे नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोजसे नमः अजराभ्रे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभा ब्रह्मन् सोमुक्तमादास्मादस्मा समेत यस्वाहा आगार मुहूर्तस् मुहूर्तोस्तु परिधीन् स्पृष्ट्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासृज्ञाय स्वाहा यज्ञदे विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सावित्रा गृहीत्वा व्याहुतिर्जुहोति
ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిత ప్రాసావీః ప్రాణానాయం న్యామస్యాం స్వదిదో శ్రీ శ్రీనివాసత్వామినః వైవాహికోసకర్మాంగముపాసనాఖ్యో సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మంత్రలోపే క్రియాలోపే ద్రవ్యలోపే కాల్మపర్యాసే క్రమపర్యాసే న్యూనాద్రక్ష సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివక్తం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఓం మతో దేవావంతనో ఇదం విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిత దేపదం సమూఢపశ్యభాగం శ్రే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాన్ని ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పుష్కృతయతో ప్రధాని పస్పదే ఇంద్రస్వజస్సగా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంత శౌర్యः దివే వచక్షురాంతదగ్గుస్వాహ తద్విప్రాసో పంచభోజాగ్రువాకం తస్కమింతదే విష్ణోర్యత్ పరమం పదగ్గుస్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శువ స్వాహ ఓం భూర్భువస్సువ స్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవిత ప్రాసావీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే
కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు దిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు అలమేలు మంగాగూడి వెగ్గలించేరు అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమశక్త్య ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయుప్రాకాశహంకారమహదవ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్ధజో పరిపదిట్టిదాన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదో భాగే మహానాలాయమానస్య ఫణిరాజశ్చేజస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంపితే అమరావతి తేజోవతి సంయమ్న రక్షోవతి సింధుమతి గంధవత్తలకామతి జశోమతి త్వష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాంచలవలయితే లవణేక్షురాసర్పరిదతిక్షేరుశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూప్లక్ష ఉషక్రౌంచ శాకటాన్ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్ష్వదింద్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరీరావత పుత్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టుః పరార్ధయజ్జీవనో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని విదైజాయామే ఇహ జన్మని చ ఏదక్షర పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభే పాకలౌకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్థలే సూర్యమండల పర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీత్యత్రకస్య పాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్తమార్గేణ వేదోక్త ప్రకారేణ వికనసోక్త ప్రకారేణ హేవాద్రగణ్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణ గుణగణగధాంబీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటిసూర్యప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైకానసభగవస్యాస్త్రోక్తమార్గేణ ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోహ ప్రవర్తమానస్య పరదద్విభవ్యోహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగేరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రవృత్తి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాజ ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాని కుటుంబకుట మణిగణ విజృంభిత
పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారశర్మణః పుత్రాయ ఆంగేన భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేజూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాత్మక నిత్యయౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర్రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాదత్వామి పరబ్రహ్మణే వరాజ రుద్రశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యోనోత్నవాన ఔర్వైద్ర పంచారుషేయం ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవదీం సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం పుత్ర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసో జాతాం భృగో సంకల్పతనయా ఇమాం శ్రీదేవీ నామ్నీం కన్యా వృణీమహే వృణీత్వం ధాస్యామి రుగ్శ్యామాదర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యమావత్సారణైద్రవత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవదీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవదీం రేవతీ నక్షత్రే మీనరాసో జాత కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యా వృణీమహే వృణీత్వం ధాస్యామి కన్యాం గణక సంపన్నాం గణకాభరణైర్యుధాం దాస్యామిష్టవేదిభ్యం బ్రహ్మలోకజుకేషయే కన్యాం స్ఫలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభగుం శుభ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క కళ్యాణ దీక్షలో భాగంగా చక్కగా మహాసంకల్పాన్ని, అదేవిధంగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరణ విన్నాం కదా. చక్కగా స్వామివారి యొక్క మూలము స్వామివారే కదా, అన్నిటికీ మూలము స్వామివారే. మహావిష్ణు తత్వంతో కూడినటువంటి స్వామివారు, విశ్వవ్యాపకుడైనటువంటి స్వామివారు వేవేష్టిగా కీర్తించబడుతూ, అనేక రకాలుగా కీర్తించబడుతూ, అనేక రకాలతో అనేక రూపాలతో ఉన్నటువంటి ఒక్క పరమాత్మగా బాసిల్లుతూ నేడు వెంకటాచలమునందు నెలకొని ఉండి ప్రత్యక్షమైనటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా అనంతమైనటువంటి కళ్యాణ గుణధాముడు పరమాత్మ చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి కర్మలను నిర్వహించుకుంటూ స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ మనందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులను కురిపింపజేస్తూ ఉన్నారు పరమాత్మ. అంతేగాక మనస్సులో ఒక్కసారి పరమాత్మను స్మరించినంత మాత్రం చేత మనస్ఫూర్తిగా స్వచ్ఛమైనటువంటి భావనతో కల్మషరహితమైనటువంటి కల్మషం లేని మనస్సుతో స్వామివారిని ఒక్కసారి కీర్తిస్తే పరమాత్మ అట్టి మనసు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అందుకనే మనుష్యానాం సహస్రేషు, వేల కొలది జనులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లు తెలుసుకునే ప్రయత్నంలో ఒకానొక్కడే నన్ను యథార్థంగా తెలుసుకుంటున్నాడు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అంతటి దివ్యమైనటువంటి పురుషోత్తముడు నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ మనందరి పట్ల ఎంతో దివ్యానుభూతిని కలిగజేస్తూ ఉన్నాడు. అలాంటి దివ్య లీలా వినోదభరితుడైనటువంటి పరమాత్మ, చక్కనైనటువంటి శ్రీవారు ఎంతో రమ్యత భావనతో, సున్నితమైనటువంటి భావనతో భక్తులను అనుగ్రహిస్తూ ఎప్పటికప్పుడు భక్తులను కాచుకుంటూ ఉండేటటువంటి వాడు పరమాత్మ. అందుకని అన్నమాచార్యుల వారు అంటూ ఉన్నారు, నారాయణ నీ నామమే గతి, ఇక కోరికలు మాకు నెరవేరేటందుకు అంటున్నాడు. మరి కోరికలంటే ఏంటి? ఇక్కడ మోక్షం తీరాలా అనేది కూడా కోరికే కదా. మోక్షం కావాలా అనేటటువంటి కోరికను కూడా త్యజించి పరమాత్ముని పాదాలే అసలైన ఆస్తిగా, ఐశ్వర్యంగా, ఆనందదాయకంగా,
అమృతతుల్యమైనటువంటి ఘనిగా నిధిగా మనం భావన చేసినట్లయితే పరమాత్మ యొక్క పూర్తి స్థాయి భావన మన పట్ల ఉంటుంది. మన పట్ల అంటే జీవులందరి పట్ల, అందరినీ ఉద్ధరించడానికే పరమాత్మ సంసిద్ధుడై ఉన్నాడు. కానీ మనం పరమాత్మ యొక్క భావన ఏంటో అర్థం చేసుకోకుండా ఉన్నాం. కలియుగంలో అనేక రకాలుగా అవస్థల పాలవుతున్నది సమాజం అంతా కూడా. నేటి కాలమాన పరిస్థితులను బట్టి ప్రకృతిని మనం కాపాడుకోవాలి చక్కగా. అప్పుడే దానినే స్వాతంత్ర్యం అంటారు, దానినే స్వేచ్ఛ అంటారు. స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని మనం ఎలాగా అంటే అలాగా వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి, అనుభూతి చెందడానికి వీలు లేదు. శాస్త్రసమ్మతంగా స్వాతంత్ర్యాన్ని అనుభవించాలి. శాస్త్రం అంగీకరించేటట్లుగా మనం ఈ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను అనుభూతి చెందాలి. ఇప్పుడు మాంగళ్య పూజ నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా కళ్యాణ కైంకర్యంలో ప్రధానమైనటువంటి నిష్ఠతో కూడినటువంటి మాంగళ్య పూజ, తర్వాత మంగళసూత్ర ధారణ అనేటటువంటి విశేషాన్ని మనం చూడబోతూ ఉన్నాం. చక్కగా ఇరుదేవేరులకు స్వామివారు చక్కగా స్వహస్తాలతో మంగళసూత్రాన్ని సమర్పించబోతున్నారు. ఎంతో దివ్యమైనటువంటి పురుషోత్తముడు, ఎన్నో రకాలుగా కీర్తించబడుతూ ఎందరో వాగ్గేయకారులందరి యొక్క ఆకాంక్షను తీర్చినటువంటి వాడై, వాగ్గేయకారులను బాగా తన హృదయంలో నింపుకున్నటువంటి వాడై, హృదయానికి దగ్గర గావించుకొని వారిని అందరినీ కూడా అనుగ్రహించినటువంటి వాడు పరమాత్మ. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి వాడై నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ మాంగళ్య పూజ నిర్వహించుకుంటూ మాంగళ్య ధారణ అనేటటువంటి అతి పవిత్రమైనటువంటి కార్యాన్ని మనం చూడబోతున్నాం. చక్కగా మాంగళ్య పూజలో భాగంగా ఇప్పుడు మంగళసూత్రాన్ని అందరం దర్శిద్దాం. పరమ పవిత్రమైనటువంటి మంగళసూత్రం. మంగళము అనగా శుభకరమైనటువంటిది అని కదా, సూత్రము అనగా త్రాడు. శుభకరమైనటువంటి జీవితాన్ని పండించేటటువంటి, జీవితంలో వైవాహిక జీవితం గృహస్థు ధర్మంలోకి అడుగుపెట్టేటటువంటి అంకురార్పణకు ప్రతిచిహ్నంగా పంచమాంగళ్యాలలో ముఖ్యమైనటువంటి మంగళసూత్రానికి మాంగళ్య పూజ నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదిగో దర్శించండి. స్వామివారు చక్కగా దివ్యమైనటువంటి ఆభరణాలను ధరించినటువంటి వాడై, మనకు దయ అనేటటువంటి ఆభరణాలు కొమ్మరించేటటువంటి వాడై, ఈ విధంగా కళ్యాణ దీక్షలో స్వామివారు ఎంతగానో ప్రకాశిస్తూ ఉన్నారు. అట్లాంటి దివ్యమైనటువంటి మనోహరుణ్ణి, సుమనోహరుణ్ణి మనం దర్శిస్తూ, వీక్షిస్తూ, స్పర్శిస్తూ, భావన చేస్తూ, వీక్షిస్తూ అందమైనటువంటి, సౌందర్యమైనటువంటి ఈ అభిజిత్ లగ్నాన్ని మనం ఈ విధంగా కళ్యాణ మహోత్సవంతో గడుపుతున్నాము అంటే స్వామివారి యొక్క అనుగ్రహ భాసనం ఎంత ఉన్నదో కదా. మనందరం మన ఇంట్లోనే ఉంటూ ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమాన్ని మనం తిలకిస్తూ చక్కగా తిరుమలలో ఉన్నామా అనేటటువంటి అనుభూతి చెందుతూ ఈ కళ్యాణ కైంకర్య నిష్టను మనం అందరం కూడా తిలకించాలి. అదిగో పరమ పరాత్పరుడైనటువంటి వాడు, లోకాలను కాచేటటువంటి వాడు, అందరినీ కూడా సమదృష్టితో చూసేటటువంటి వాడు, ఎదురులేని వీరుడు, సూర్యుడు, పరాక్రమవంతుడైనటువంటి పురుషోత్తముడు, అలనాడు త్రేతాయుగంలో రామచంద్రుడై, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మయ్యై, నేడు చక్కగా శ్రీవేంకట విభుడై మనందరినీ అనుగ్రహించే దేవదేవోత్తముడై ఈ విధంగా దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అదిగో ఇరుదేవేరులకు చక్కగా మంగళసూత్ర ధారణ నిర్వహించిన తర్వాత స్వామివారి చక్కగా స్వహస్తాలతో ఇరుదేవేరుల యొక్క దివ్యమైనటువంటి దర్శించండి. చక్కగా అందరూ కూడా ఓం నమో వెంకటేశాయ మంగళసూత్రము, మంగళసూత్ర ధారణ. ఓం ప్రజాపతిస్వ మగుం రాజానం సృజతాం మంత్రజో వేద అన్వదృధ్యంతాం తాన హస్తే కురుతా అతః సీతా సామిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే రక్షత్వం భువనత్రజం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
प्रजापतिः सोमगुं राजानमुसृजदा तन्त्रयो वेद अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता अतः सीता सावित्रीं माङ्गल्यं तन्तनानेन लोकरक्षणहेतवे कण्ठे बध्नानि सुभगे रक्षत्वं गुणत्रयं भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभं शुभम् వేవేలకొనొకటి విన్నపమిదే వేవేలకొనొకటి విన్నపమిదే చేవదేరే వలపులు చిత్తగించవయ్యా వేవేలకొనొకటి విన్నపమిదే చేవదేరే వలపులు చిత్తగించవయ్యా చేవదేరే వలపులు చిత్తగించవయ్యా నూటలాయను విదకు చెమటలు కోరికలైతే పెద్ద కొండలాయను నూటలాయను విదకు చెమటలు కోరికలైతే పెద్ద కొండలాయను కారుకొని తమకము గంపల కొలదులాయ కారుకొని తమకము గంపల కొలదులాయ చేరవచ్చి మగువను చిత్తగించవయ్యా చిత్తగించవయ్యా వేవేలకొనొకటి విన్నపమిదే చేవదేరే వలపులు చిత్తగించవయ్యా చేవదేరే వలపులు చిత్తగించవయ్యా చెప్ప కొత్తలాయ చెలి చెక్కిటి చింతలు ముప్పిరి గొన్న యాసలు మోపులాయను చెప్ప కొత్తలాయ చెలి చెక్కిటి చింతలు ముప్పిరి గొన్న యాసలు మోపులాయను अवचक्षुणो वृटिकं सुमजोनिगे दुस्माः सुमग्नेयासन् यजासन् गिदः यजासन् हव्यमोषे जानो देहपेक्षितु गुस्वाहा चित्तं जस्मा चित्तिश्चस्माः आगूतं जस्मागूतिश्चस्माः विज्ञानं जस्मा विज्ञातं जस्माः मनश्चस्मादिक्परेश्चस्माः ओं भूस्माः ओं भुवस्वाः भोगं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अतिथेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः प्राणानाभ्यामस्यां स्वतिदो श्री श्रीनिवासत्वामिनः वैवाहिकोत्सकर्माङ्गमोपासनाख्यौ लाजहोमं करिष्येति तेन मन्यस्मानुमतेन मन्यस्म देवसवितप्रसुभ हिमाल्लाजानमित्यभिगार्या इमां लाजानावपामि समर्थकरणान्नम तुभ्यन्त संवदनात् तदग्निरुणमञ्जदा यन्नाद्रुवब्रोदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्त्वमे पतिरेदन्तां ज्ञातजो मम स्वाहा मां लाजानावपामि समर्थकरणान् मम तुभ्यन्त संवदनात् तदग्निरुणमञ्जदा
यन्नाद्रुपब्रूदेज्ञौलाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरुणमन्यताम् यन्नाद्रुपब्रूदेज्ञो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पदरे दन्तां ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा दितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः देवसविदप्रासामीहि प्राणानायम्यामस्यां सुपतिदो श्री श्रीनिवास तत्त्वामिनः वैवागोत्सकर्मा गोपासनाख्यो सर्वदो च प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णं होष्ये अदितेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवदविदप्रथमा ओम मतो देवावन्तनागितो विट्टर्विदक्रमे पृथिव्या सप्तधामपि स्वाहा इदं विट्टर्विदक्रमे त्रयधानतदेवतं समूढमस्य भागुंसरे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि पस्कतयदो वृतानपस्पते इन्द्रस्वयुज्जसका स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु सूर्यः दिवि वदक्षुरातदग्गु स्वाहा तद्विप्रासो पण्डवोजा कृपाकं तस्यमिन्दते विष्णोर्यत्परं पदग्गु स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्सुवत्वाः अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविदप्रासावीः प्राणानायम्यामस्यां स्वदेव श्रीनिवासत्वामिनः वैवागोत्सकर्माङ्गोपासनाख्यो उपरिट्टादन्त होमं गृह्येति तेन मन्यस्मान् मतेन मन्यस्मा देवसविदप्रसभा यतस्य कर्मणोत्परेरिचं विद्वान्योन्मिहाकरम् आग्नेस्य विद्वान् सर्वग्गुसुखदं करोतु स्वाहा आग्नेये षट्हृता उदीरां कामानाकुञ्चमध्ये त्रयं स्वाहा अग्नये स्वाहा अग्निनादाय स्वाहा अग्निनपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये सुष्टुकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्माभूतग्निस्तत्पुनरागा जातवेदावचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरनात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मेष्मायवाचक्रादित्यमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा वैचृत्यै स्वाहा स्कृत्यै स्वाहा गौराध्यै स्वाहा देवेभ्य स्वाहा तनुभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो ओष्ये दिशेमहि स्वाहा समिदसे तेजोषे तेजोमयते स्वाहा यमस्य ते मृत्योर्मोपाहि स्वाहा सोमस्य चित्तं मे पाहि स्वाहा वाजोर्दे महि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोदे महि बुद्धिं मे पाहि स्वाहा सप्तते यज्ञे समित सप्तजुक्ता तत्रोजगत्सप्तदाम प्रियाणि सप्तहोत्रा तत्तदात्मने तदप्तयोनिर्तात्मनस्वाहा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं ज्योर्जीर्णं मृतमे जीर्णम् ओषनप्सरचैव जीर्णः स्वाहा ऋतदान विद्वानुत्तभृतेन पूर्णबाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतु वेदिस्तृप्यतु ज्योस्तृप्यतु पृथिवीस्तृप्यतु ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः देवसविदप्रासावीः आवाहिक देवताभ्यो नमः इता सुमदास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमस पवित्रमे भूया स्वाहा सर्वं सर्वमे भूया स्वाहा अक्षतमक्षित्ये जुहोमि अक्षतमामे श्रेष्ठां प्राच्यां दक्षिणायां उदराजां उदेचां ऊर्ध्वाजां मार्जयन्तां पश्चिमतः परिधिमपनया
సర్వాన్ పరిసమూహ్య గ్రంథిం విసృజ్య అవ్విప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతాపాపపోషదయో మృతామృషస్వతదో నో విట్టమేన యస్వాహ శుద్ధ్యంతాన్ దేవసదనకుం శుద్ధ్యంతాన్ దేవసదనం. భూతిస్మాతేర్లపతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిర్మార్తజోర్భూతి ఆదిత్యసోమో నమః. త్రయాజుషం జమదగ్నే కశ్యపస్య త్రయాజుషం దేవానాం త్రయాజుషం ధన్యే అస్తు త్రయాజుషం. దీర్ఘాయుష్మాజ బలాజ సతాజ సుదంత్యవర్చషే త్రయాజుషం. ఆపోజిష్ఠోమజోపవస్థానవోర్జే తదాతన మహేరణాజ చక్షుషే యోవస్య వదమోరసత్యస్య పాదయతే అనః కుషదేరివ మాతరః తస్మా అరంగమామవో చక్షజాయజిన్వద ఆపో జనయదాజనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృతాసన యత్కృతంతమయా దేవా పరిభూర్ణస్వదస్త వై ప్రాయశ్చిత్తాని శేషాను హోమకర్మాణ్యవాన వై తాని శేషాని శేషేణ శ్రీకృష్ణ స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్దసకలం పరశ్రీం శ్రీమన్నారాయణాయ సమర్పయామి. బ్రహ్మణే నమః. పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి. సోమాయ నమః. పునర్పాద్యం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః. ఆద్యోపహార నివేదయామి. కులోపహారం సమర్పయామి. తత్సబ్రహ్మార్పితమస్తు. సర్వం శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఓం నమో వెంకటేశాయ. చక్కగా అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని మనం చూశాం కదా. అగ్ని సంబంధితమైనటువంటి ఏ కార్యమైనా అగ్ని ఎంత పవిత్రంగా ఉంటుందో, అగ్ని ఎంత స్వచ్ఛంగా ఉంటాడో అగ్నిదేవుడు సర్వదేవతలలో కూడా చాలా పిన్నవాడు అని అంటూ ఉంటారు అని వేదం నిర్ణయించింది. కాబట్టి అగ్నిదేవునికి మనం ఏ సంకల్పాన్నైతే చేరవేరుస్తామో, ఏ వస్తువునైతే ఏ భావనతో చేరవేరుస్తామో అది అసలైనటువంటి కుదురైనటువంటి పరమాత్మకు చేరవేర్చడం అగ్నిదేవుడు చేసేటటువంటి క్రియ. అందులో భాగంగా లాజహోమాన్ని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించాము. ఇప్పుడు వారణమాయిరం అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. చక్కగా అన్నమాచార్యుల వారి వంశీయుల 12వ తరం వంశీయుల వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటున్నాం. చక్కగా కళ్యాణ కైంకర్యం అంతా కూడా అన్నమాచార్యుల వారి వంశీయుల చేతుల మీదుగానే నిర్వహించడం ఎందుకు అంటే, మరి అన్నమాచార్యుల వారే ఈ కళ్యాణ నిష్ఠ, ఈ కళ్యాణ కైంకర్యం అనేటటువంటి ఒక ఏర్పాటును నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ వంశీయులే నిర్వహించడం విశేషం. ఇప్పుడు చక్కగా స్వామివారికి మంగళసూత్రధారణ అమ్మవారికి ఏ విధంగా నిర్వహించారో తదనంతరం నిర్వహించేటటువంటి కైంకర్యాలన్నీ కూడా ఎంతో సందడి చేసేటటువంటి కైంకర్యాలుగా మనం చూడగలుగుతున్నాం. చక్కగా అదిగో స్వామివారి కంఠసీమ నుంచి మాలను తీసి ఇప్పుడు అమ్మవారికి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. దీనిని కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి ఈ కైంకర్యంలో భాగంగా స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇప్పుడు అదే మాలను తీసి అయ్యవారికి సమర్పిస్తూ చక్కగా వైఖాన సాగముక్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ కైంకర్య నిష్ఠలో మనం
పాల్గొంటూ ఉన్నాం. చక్కగా స్వామివారు కంఠసీమకు ధరించినటువంటి మాలను తీసి ఇప్పుడు ధాత్రికి సమర్పించబోతూ ఉన్నారు. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి భూమండలమంతా కూడా అమ్మ దయతోటే ఉంటుంది కదా, ఓర్పుకు ప్రతీక అయినటువంటి ధాత్రి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా మనందరం సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇద్దరు దేవతలు కూడా అమ్మవార్లు ఉభయనాంచారులుగా కీర్తించబడుతూ, స్వామివారు మలయప్ప స్వామిగా కీర్తించబడుతూ చక్కనైనటువంటి చల్లనైనటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా ఎంతగానో భాసిల్లుతూ ఉన్నాయి. అదిగో భక్త శిరోమణులందరూ కూడా చక్కగా ఈనాటి కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించడానికి దేవతలందరూ ఎట్లా విచ్చేసి ఉన్నారో ఆ విధంగా భక్తాదులందరూ కూడా ఎంతో పారవస్యంతో తిరునామాన్ని ధరించి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ చక్కగా హృదయం నిండుగా నామాన్ని నింపుకొని భక్తిభావాన్ని నింపుకొని పారవస్య పాకాన్ని దాల్చుకొని మనందరికీ గోచరిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవంలో భాగంగా మన ఇంట్లో ఉంటూ మనందరం కూడా చక్కగా వీక్షించేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఎంతగానో రుణపడి ఉన్నాం స్వామివారికి. ఆ రుణమంతా తీరిపోవాలి అంటే చక్కగా స్వామివారిని మనస్ఫూర్తిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అనేకసార్లు భక్తి అంటే ఏంటి అంటే, సాధన అంటే ఏంటి అంటే చక్కగా స్వామివారిని మర్చిపోకుండా స్మరించడమే సాధన అంటే. అలా ఇప్పుడు అక్షతారోపణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను వింటూ చక్కగా ఈ కైంకర్యాన్ని మనం వీక్షిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి